కంఫర్ట్. బట్టలు వేసేటప్పుడు ఇక్కడికి రాకుండా లోపల వేసుకోవాలి మొత్తం. ఏంటంటే ఇక్కడ ఇరుక్కున్నాయి అనుకుని ఉక్స్ ఏమైనా ఉన్నాయంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవసరం బట్టి లోపల వేసుకొని చూసుకొని వేసుకోవాలి. బట్టలు వేసేటప్పుడు జేబులలో కాయిన్స్ కానీ పిన్స్ కానీ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. కలర్లో పోయే వేరేగా నార్మల్లీ వేరేగా వేసుకున్నాం. బట్టలు వేసుకుంటాం, ఇది లాక్ అయిపోతుంది. లాక్ అయిన తర్వాత పవర్ ఆన్ అంటే స్విచ్ చేసి ఉంటాం. ట్యాప్ కూడా ఎనీ టైం ఆన్లో ఉండాలి. వాష్ చేసేటప్పుడు దానికి ఎంత అవసరం అవుతుందో అంత వాటర్ తీసుకొని ట్యాప్ ఇది పవర్ ఆన్. ఇది డెలికేట్స్ అంటే చీరలు అవి ఉంటాయి కదా వాటికి, స్వెటర్స్ కానీ ఉంటే హ్యాండ్ వాష్, స్పోర్ట్స్ అంటే ఆడుకునే వాషబుల్ షూస్ ఏమైనా ఉంటే వాటికి, కిక్ వాష్ అంటే తక్కువ మాపు ఉండే వాటికి, డ్యూయట్స్ అంటే కటన్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి టర్కీ టవల్స్ అవి, టప్ క్లీన్ నెలకు ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి. పౌడర్ వేసుకొని టప్ క్లీన్ పౌడర్స్ వస్తాయి చూపిస్తాను కావాలంటే. రిన్స్ ప్లస్ స్పిన్, దీంట్లో వాష్ చేయదు, ఓన్లీ రిన్స్ స్పిన్ రెండే చేసేది. మిగతా వాటిలో ఏంటంటే వాష్ అంటే ఉతుకుతుంది, రిన్స్ అంటే జాడి చేస్తుంది, తర్వాత ఆరబెడుతుంది. 3 ఇది కాటన్ ప్లస్ లార్జ్ కాటన్. మనం ఎక్కువ వాడేది మిక్స్ ఫ్యాబ్రిక్స్, అన్ని కలిపి ఈజీగా అంటే సింపుల్గా ఉతుక్కుంటూ వెళ్తుంది. సైలెంట్ వాష్ అంటే ఏదైనా మనం పని ఎక్కడికి వెళ్ళినప్పుడు సైలెంట్గా వాడాలి. ఎలర్జీ కేర్ అంటే పేషెంట్లో వాళ్ళు ఉంటారు కదా వాటి కోసం ఇవి, ముసలోళ్ళు కానీ వాటిలో జెమ్స్ అవి ఉంటాయి కాబట్టి. బేబీ కేర్ అంటే చిన్నపిల్లలు యూరిన్ అయితే కూర్చొని ఉంటారు కదా వాళ్ళ బట్టల కోసం. మనకి ఏది కావాలని అది మనం తీసుకుంటాము. కిక్ వాష్ పెట్టామనుకోండి, దీంట్లో ఏది సెలెక్ట్ చేసినా కానీ వాష్, రిన్స్, స్పిన్ 3 పనులు చేస్తాం. బట్టలు వేసుకుంటాం, సర్ఫ్ వేసుకుంటాం, మనకి ఏ ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంది దెన్ స్టార్ట్. లాక్ అయిన తర్వాత ఓపెన్ రాదు, డోరు లాక్ పడ్డది కదా, ఇంకా మనం తీసినా కానీ రాదు. అంటే ఆటోమేటిక్గా మొత్తం అంటే ఇది వాష్కి ప్రిపేర్ అవుతుంది కదా, వాష్ కంప్లీట్ అయిన తర్వాత రిన్స్లోకి వెళ్తుంది. ఇది ఆగిపోద్ది, దీంట్లో బ్లింక్ అవుతుంది. దీంట్లోకి వచ్చింది స్పిన్ తర్వాత ఇది 0 అవుతుంది. 0 తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. బేబీ లాక్ ఎక్కడ? బేబీ లాక్ ఈ 2 పెట్టి ఉండాలి. ఒకసారి ఈ 2 బటన్స్ టచ్ చేయాలి. పవర్ పోతే ఆగిపోద్ది కదా ఆటోమేటిక్గా, మళ్ళీ ఆన్ అవుతుందా? మనం మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఇది కనుక చైల్డ్ లాక్ ఉందనుకోండి 3 సెకండ్కి ఇది ఒత్తి పెట్టండి. దీంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కానీ ఎమర్జెన్సీ ఏదైనా తీయాలనుకున్నారనుకోండి, ఏదైనా కాయిన్స్ ఏమైనా పడ్డా కానీ ఇది ఓపెన్ చేసుకుంటే వస్తుంది. కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కేర్గా ఉండండి. ఇక్కడ వాటర్ పడుతుంది అన్నమాట, డ్రైన్ వాటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. మరి ఇది 800 వస్తుంది, 1200 రాదా? ఏది ఆర్పిఎం వాష్ని బట్టి ఆర్పిఎం వస్తుంది. అది వాష్ని బట్టి అది ఆటోమేటిక్గా అన్ని తీసుకుంటుంది. ఓకే, హీట్ వాటర్తో ఎట్లా? ఇది హీటర్ ఉంది, టెంపరేచర్ ఆటోమేటిక్లీ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు నేను ఓన్లీ హీట్ వాటర్తోనే ఉతకాలి అని అనుకున్నాను. మామూలుగా టెంపరేచర్ ఎలర్జీ కేర్లో 60 డిగ్రీ, కాటన్లో 60 డిగ్రీ వెళ్తుంది, డెలికేట్స్లో కొంచెం తగ్గుతుంది. అంటే ఏ బట్టలు మనం ఏ మోడ్లో పెట్టుకుంటామో ఆ మోడ్లో టెంపరేచర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అదే తీసుకుంటుంది. అంతేగాని మనం చన్నీళ్ళతోనే వేడి నీళ్ళతోనే ఉతకాలనే ఉంటుంది. అంటే మామూలుగా అది బట్టలను బట్టి తీసుకుంటుంది. 20 డిగ్రీ వరకు మనకు నార్మల్గా 20 డిగ్రీ ఉంటాయి వాటర్. అంటే చన్నీళ్ళు అంటే క్విక్ వాష్లో కానీ డెలికేట్స్లో కానీ కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంటుంది. మనం పెంచుకోవాలన్నప్పుడు దీన్ని పెంచుకోవచ్చు, టెంపరేచర్ ఉంది కదా, పెంచుకోవాలనుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాబట్టి అవసరం లేదు. ఇంకా బాగా ఎప్పుడైనా పిల్లలు వేయాలి నాకు టెంపరేచర్ కావాలన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది.
తీసుకుంటుందా? ఎలర్జీ కేర్ మిక్స్లో కూడా తీసుకుంటుంది 40 డిగ్రీ వరకు. మిక్స్లో మీకు నార్మల్గా సరిపోతుంది. ఉన్నాను వేస్ట్ వాటర్ దాంట్లోంచి వస్తాయి. ఇట్లా అయిపోతాయి, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, అదే ఆఫ్ చేస్తుంది. ఆన్ చేయాలంటే ఇది పవర్ ఆన్ వస్తుంది, ఓకే, కరెంట్ వస్తుంది, బ్లింక్ అయితే మనం ఏ ప్రోగ్రామ్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత దాన్ని స్టార్ట్. ఈ బటన్ ఆపొచ్చా? ఇంకా బట్టలు అయిపోయినా బట్టలు మొత్తం జీరో మనం అయిపోతుంది. వాష్ చేయాలన్నా ఎమ్మటే ఎప్పుడైనా కానీ వాష్ కంప్లీట్ అయిన తర్వాత ఎమ్మటే తీయకూడదు. ఇక్కడ లాక్ ఉంది కదా, లాక్ అన్లాక్ అయిన తర్వాతనే. ఇప్పుడు మనం చైల్డ్ లాక్ చేసాం కదా, కరెంట్ పోయింది కాబట్టి 3 సెకండ్స్ 2 నొక్కి పెట్టండి. ఒకవేళ ఓపెన్ కాకుండా ఉంటే ఇది 3 సెకండ్స్. చైల్డ్ లాక్ చేయాలన్నా కానీ లాక్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది కదా, ఇది అన్లాక్ అయ్యే వరకు ఒత్తి పెట్టాలి. మళ్ళీ మనం ఒత్తి పెట్టామంటే ఇక్కడ లాక్ వచ్చే వరకు ఒత్తి పెట్టుంటే 2 ఒక్కసారి నొక్కి పెట్టుండాలి. టప్ క్లీన్ అంటే ఇది నేను ఒకసారి కంపల్సరీగా చేసుకోవాలి. ఎక్కడ ఉంటుంది అది టబ్బు? టప్ క్లీన్ పౌడర్ చైల్డ్ లాక్ ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఆటోమేటిక్ ట్యాప్ కూడా ఆపేయచ్చా మనం బట్టలు మనకు అవసరం లేదు అనుకోండి, దాన్ని ఆన్ చేయాలి ఫస్ట్, తర్వాత ఇది ఆన్ చేసి మనకి ఏది కావాలంటే దీన్ని ఆన్ చేసి ఏది కావాలంటే అది పెట్టేసుకొని దీన్ని ఆన్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్నాక అది ఆన్ చేయాలి. 20 డిగ్రీ ఓకే, అట్లా కోల్డ్ చన్నీళ్ళు అంటే అట్లా. అదే 95 కానీ ఇట్లా నొక్కుతుంటే అవి మారుతున్నాయి అన్నమాట. అట్లా టెంపరేచర్ ఆర్పిఎం పెంచుకోవాలంటే అదే తీసుకుంటుంది అన్నారు కదా, ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. ఇదిగో మనం చేసాము, క్విక్ వాష్లోకి వచ్చాము, ఆటోమేటిక్గా అన్ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని సెలెక్ట్ చేసేసుకుని ఓకే, మామూలుగా బట్టలను బట్టి వీటిని సెండ్ చేస్తుంది. అంటే నేను విన్న దాంట్లో ఏంటంటే దీన్ని ఏదో సెట్ చేసుకోవాలంట కదా లోపల, ఏంటిది ఏదో రాడ్డాలు ఉంటుంది అది కిందకే ఉంచేయాలి బట్టలు అనేది ఒకటి చెప్పారు. అట్లా ఏం లేదు, ఎలా ఉన్నాయి వేసేయచ్చా? అంటే ఓన్లీ చూసుకొని వేసుకోవాలి. ఏంటంటే అవి ఉంటాయి కదా, ఇవి ఇక్కడికి పడకుండా వేసుకోవాలి అంతే కదా. ఇక్కడ పడకుండా వేసుకోవాలి, లోపల వేసుకోవాలి అంతేనా? ఇది కిందకు ఉంచి వేయాలనేసి కొన్ని వీడియోస్లో ఉంది అట్లా. కాదు మనకు బట్టలు కిందకంటే అది మామూలుగా బట్టలు అది ఇక్కడ రన్ అవుద్ది. ఈ దీంట్లో బ్యాలెన్స్ చేసుకోవాలి, తిరుగుతుంది కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకుంటుంది.